హాయ్ హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దిస్ ఈజ్ సుమా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేసిందో చూద్దాం రండి. అది కూడా సగం స్టవ్ పైన అండ్ సగం కట్టెల పొయ్యి పైన అయితే చేశారు. ఫస్ట్ అయితే మటన్ని తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి వాటర్తో. తర్వాత మటన్కి కావాల్సిన వెజ్జీస్ అయితే కట్ చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ ఆలు. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆలు అయితే ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక స్టవ్ పైన డిష్ పెట్టుకొని మటన్ వేసుకొని మటన్ కాసేపు హీట్ అయ్యాక ఉప్పు, కారం, పసుపు అండ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. అండ్ ఒక సైడ్ ఆలు అయితే ఫ్రై చేసుకుంటున్నాం. తర్వాత మటన్ని బాగా కలుపుకోవాలి. అవన్నీ బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ ఆలు అయితే ఫ్రై అయిపోయాయి మంచిగా. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, అల్లం అండ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇదైతే మసాలా కోసం. ఇంతలో మటన్ అయితే కుక్ అవుతుంది. అండ్ మసాలా కోసం ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మటన్ బాగా కుక్ అవుతుంది. తర్వాత ఆ మసాలాని చల్లారి పెట్టుకొని మిక్సీలో అయితే వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆ మసాలాని మటన్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఆలు కూడా వేసుకొని వాటర్ తగినంత వేసుకొని కట్టెల పొయ్యి పైన అయితే పెట్టారు. 1 to 2 hours మనమైతే ఆ మటన్ని మర్చిపోవాలి. లాస్ట్కి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం, మసాలా అన్నీ సరిపోయాయో లేదో చూసుకోవాలి. వేడి వేడి మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ. మేమైతే ఆ రోజు మా ఇంట్లో ఫంక్షన్ అయింది. గారెలు అండ్ మటన్ కర్రీ, చికెన్ కర్రీ, మష్రూమ్ అన్నీ చేసాము. బిర్యానీ, స్వీట్ అన్నీ చేసాము. Thank you for watching. Bye bye. Stay tuned for more videos.